నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ భారతదేశంలో అంటరానితనంపై పోరాడి అందరికీ సమానత్వం తెచ్చిన గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని స్వాతంత్ర్యం కోసం పోరాడి క్విట్ ఇండియా మూవ్మెంట్ సమయంలో జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఈరోజు స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మహానుభావులు ఆయన జన్మదినం ఈరోజు సమానత దినం, ఈక్వాలిటీ డే. అందరూ సమానంగా ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలని ఈరోజు సమతా దివస్ అంటారు. అయితే ఒక దళితులకే కాకుండా పీడిత వాళ్ళందరి కోసం ఒక మిసయ్య రక్షకుడు, వాళ్ళందరి బాధల్ని వ్యక్తం పరిచిన వ్యక్తి, వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి. ఈ భారతదేశంలో ఈ డిస్క్రిమినేషన్, అంటరానితనం, మనుషులందరూ ఒక్కటే, అందరికీ మానవులకి ఒక హక్కు ఉంది, అందరూ సమానం, డెమోక్రసీ ఆ రోజుల్లో పోరాడి క్విట్ ఇండియా మూమెంట్లో కానీ జైలుకి పోయిన వ్యక్తి, మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్రం పోరాటం చేసిన మహానుభావుడు. ఈ రోజు దాకా 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంటరీగా ఉన్న వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అనేక మంత్రిత్వాలు చేశారు. ఇండో పాక్ వార్కి డిఫెన్స్ మినిస్టర్గా హెడ్ చేసిన వ్యక్తి ఆయన నాయకత్వంలో ఇండో పాక్ వార్ గెలిచాం. అనేక సంస్కరణలు బయటకు వచ్చి దళితుల కోసం, వెనకబడిన వాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సపరేట్గా పార్టీ కానీ పెట్టాం. గొంతు వినిపించాలి. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన యొక్క విగ్రహం, కాంస్య విగ్రహం హైదరాబాద్లో ఆ రోజు ఏర్పాటు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన జన్మదినాన్ని హాలిడేగా ఇచ్చిన వ్యక్తి. మిగతా ఏ రాష్ట్రాల్లో ఇచ్చినా ఈకపోయినా ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ జన్మదినానికి హాలిడేగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాపిటల్లో 10 ఎకరాల స్థలంని కేటాయించాం. 2014-19లో క్యాపిటల్లో, రాజధానిలో ఆయన విగ్రహము, అక్కడనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆయన పేరు పైన, కన్వెన్షన్ సెంటరు, 10 ఎకరాల ఆయన పేరు మీద అక్కడ ఒక ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాగనే తెలుగుదేశం పార్టీ. ఇటువంటి మహానుభావులు స్ఫూర్తి తీసుకొని ఎప్పుడూ చిన్న మనసు చేసుకోకూడదు. కష్టాలు వస్తాయి. ఈ రోజుకి కానీ ఇంకా ఉంది డిస్క్రిమినేషన్. ఇంకా సెక్యులరిజం కోసం ఫైట్ చేసిన వీళ్ళందరూ ఇంకా ఆ సెక్యులరిజం కనిపించలేదు. మన అందరం కానీ ఈరోజు ఆ సెక్యులరిజం, సమానత్వం, ఈక్వాలిటీ, అందరం ఒకటే అనే భావన, అందరం భారతీయులు అనే భావన ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అది మన అందరిపైన బాధ్యత ఉంది. ఇటువంటి మహానుభావులు కోరిక అది, అందరూ ఒకరికి ఉండాలని. దానికోసం ప్రతి ఒక్కరం కానీ వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళాలని కానీ కోరుకుంటున్నాం. మరి దాని తర్వాత వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కుమార్తె మీరా కుమార్ గారు లోక్సభలో స్పీకర్ గా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఆమె తొలి మహిళా స్పీకర్, ఆమె లాస్ట్ స్పీకర్ ఆమె అనుకుంటున్నా. అటువంటి పెద్ద కుటుంబాన్ని మనం గుర్తు చేసుకొని ఈ రోజు నివాళులు అర్పించడం మన అదృష్టంగా భావిస్తున్నాం.